ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఈ దేశంలోనే చాలా బుద్ధివంతుల ఒక చీఫ్ మినిస్టర్ లో సార్ గారు కూడా దానికి వస్తుంటారు. ఈ దేశంలోనే వాళ్ళు ఏదైనా ఒక ఆలోచన చేసినారంటే ఖచ్చితంగా దాన్ని కైవసము చేసుకుంటారు, దాన్ని పాలిస్తారు కూడా. అటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బళ్ళారికి అప్పుడెప్పుడో చెప్తా ఉన్నారు 99లో బళ్ళారికి వచ్చారని. తర్వాత చాలా రోజుల తర్వాత ఈరోజు మన కమ్మవారి సంఘం తరపున మన దివంగత మన ఎన్టీఆర్ గారు ఈరోజు ఈ భాగంలోన ఒక స్టాచ్యూని ఇనాగ్రేషన్ టైంలోన సార్ గారు వచ్చారు. మీరందరూ కూడా చాలా అభిమానంతో, ఎంత అభిమానం అంటే ఇది ఏదైనా ఒక పబ్లిక్ ఫంక్షన్ అయితే సుమారు నాకు తెలిసినట్ల 4 నుండి 5 లక్షల జనం చేరేంత పబ్లిక్ ఫంక్షన్ అవుతుండే బాబు గారు వచ్చారంటే. అయినా కూడా మీ అందరూ ప్రతి ఒక్కళ్ళ మీ అందరూ ఒక అభిమానంతో ఇంతమంది ఒక చిన్న టైంలోనే చేరుకొని బాబు గారిని వెల్కమ్ చేస్తూ ఈరోజు మన దివంగత మన ఎన్టీఆర్ గారి విగ్రహానికి వచ్చి ఈ మన కమ్మవారి సంఘం తరపు నుంచి ఈరోజు ఆవిష్కరించి కమ్మవారి సంఘం నుండి మన ఎక్స్ మినిస్టర్ గారి అబ్బాయి అయినట్టు అటువంటి మన అనుపన్న, మన రామపన్న గారు చాలా మంది, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కృషి చేసి ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యంగా బళ్ళారికి లేదు రానే రావాలని ఒక పట్టుదలతో మన ప్రియతమ నేత మన శ్రీనివాస్ అన్న గారు, కాలువ శ్రీనివాస్ అన్న గారు, వాళ్ళు కూడా బళ్ళారిలోన చాలా అత్యంతంగా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తిగా వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మన శ్రీనివాస్ అన్న గారు, తిమ్మరాజు గారు మరియు అనేక, అంటే చాలా మంది చూడు కన్నడ వచ్చేస్తుంది, చాలా మంది కూడా మీరందరూ కూడా కలిసి బాబు గారితో ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకి చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమక్షంలోన ఈరోజు చాలా సంతోషంగా మన ప్రియతమ నేత ఈరోజు మన బాబు గారు వచ్చి ఈ ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో వచ్చిన దానికి నేను బళ్ళారి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సార్ గారిని వెల్కమ్ చేస్తూ వాళ్ళకి ముందు కూడా భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఇంకా పెద్దగా ఎదగాలని కోరుతూ నేను నా మాటలకు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కర్ణాటక, జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారము. మీకు అందరికీ తెలిసిండేదే, మా కుటుంబం అంతా నందమూరి ఫ్యాన్సే. ఈరోజు అలాంటి పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు మనం ఏమి దైవ స్వరూపులనే చెప్పుకుంటాము చాలా మంది. అలాంటి విగ్రహావిష్కరణకి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన బళ్ళారికి వచ్చేసి ఆ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొని మాకు చాలా సంతోషం సార్. ఎందుకంటే నందమూరి ఫ్యాన్స్ అంటే బళ్ళారిలో చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. ప్రతి ఒక్కరు ఈ రోజు కూడా మేము ఎమ్మెల్యే అయినా కూడా బాలకృష్ణ గారి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ అయినాక మన సార్ అయినంత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే భారతదేశానికి ఒక విజనరీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2002లోనే ఒక ఐటీ హబ్ హైదరాబాద్ చేయాలని చెప్పేసి ఈరోజు ఐటీ హబ్ ను హైదరాబాద్ చేశారు. అది చేసిన నాయకులు ఇడీ భారతదేశంలో ఇద్దరు ఎవరంటే అది కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ లో మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇలాగే భారతదేశంలో మాలాంటి యువకులకి అందరికీ మంచి ఒక దిక్సూచి చేయి, మీరు ఇంకా మాకు మంచి మంచి పనులు మాలాంటి యువకులతో చేయించాలని నా 2 మాటలు ముగిస్తున్నాను సార్. జై హింద్, జై ఎన్టీఆర్. గౌరవనీయులు